చెత్త అంతా నువ్వు తీసేరా బయట తల్లి నువ్వు మురుగు తీసేయి తల్లి. ఎవడో వచ్చాడు నా కొడుకుని. వద్దండి, మీరు గొడవలకి వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసండి. అయినా పొద్దున్నే మీ చేతులకు రక్తం అంటుకుంటే నేను చూడలేనండి. మన ఈదులోకి ఎవడో దొంగ వచ్చినప్పుడు నేను వెళ్ళకపోతే రేపు నా శత్రువులు మన ఇంటి మీదకి వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళు రావద్దా? కర్రండగానే సరిపోదు, కర్రకు పని చెప్పే దమ్ము ఉండాలి. వెళ్ళి పడుకోండి. పావులాంటి పదార్థం అంటే నాకు అంత భయమో నీకు తెలవదా? చెడిపోయింది. అవును, ఈ నలకాయ గడు ఎక్కడ? అటు షాప్కెళ్ళాడు. అమ్మాయి అది రెడీ అవుతుందిలే. రెడీ అవుతుందా అమ్మాయి? అప్పుడే నేను ఇవ్వనుగా. అయినా ఏంటి అలా చేసావు? నాకు మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తెలుసా. సరే బాయ్. ఏంటమ్మా బై బై అంటున్నావంటే కుర్రోళ్ళ లైన్లో పడిపోయినట్టే. అవును, ఫోన్ మార్చినట్టున్నావు. ఎంత ఇది? 5,000 నాన్న. 5,000 అంటమ్మా. అన్ని పిండి పిండి 50,000 ఫోన్ లాగపోయావా? టచ్ స్క్రీన్ వాడి దగ్గర లేవంట నాన్న. మగముండా కొడుకులు అట్టాగే అంటారు. నువ్వే అండి కింద పెట్టి మీద పెట్టి ఎట్ట కొట్ట పెండాలి. పిండు పిండు నువ్వన్నా సెటిల్ అవ్వా. సరే నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళిపో. ఆ పనిలో ఉండు. నా కూతురు ఏం మాట్లాడాయి? నిన్ను నేను సెట్ చేయలే, ఇది అంతే. అవును, ఇంట్లో ఇంకొప్పుడు అడ్డగాడుతుండాలి. ఏడి గాడిదంటారేంటండి? పొట్లకాయంత పొడుగ్గా ఉంటాడు, చీపురు పుల్లంత సన్నగా ఉంటాడు. ఈ ఏరియాకే హీరో, నా పెద్ద కొడుకు. ఆడు నాకు కొడుకే. ఆ కామెడీ గాడికి అంత బిల్డప్ ఇవ్వకు. ఆడి బిల్డప్ ఆడిచ్చుకోగలడు. ఆడికో రంగస్థలం ఉంది. కొత్త బ్రేకులు ఏమంటే ఉన్న బ్రేకులే పీకేస్తావంట. ట్యూబ్ వేయమంటే టైర్ కూడా పీకేసావంట. యారా సైకిల్ బాగు చేయమనిస్తే బిల్డ్ ఎవడక అమ్మేసావంట. సీటుకి కవర్ ఏమనిస్తే అసలు సీటే లేకుండా చేసావంట. ఆడికి ఎక్కడ దిగిందో తెలుసా? ఇవన్నీ అందరూ చెప్పారా? కొత్తగా ఏదైనా చెప్పండి. ఎరా మీ అన్ని లేడా? ఉన్నాడు గాని పొద్దున్న ఎలా తగలడ్డా? మూడేం బాగాలేదురా బాబు, మీ అన్నితో కలిసి మందేద్దామని. ఇంతకీ మీ చెల్లి స్కూల్కి వెళ్ళిందా? లేదురా, ఇంటి దగ్గరే ఉంది. అవునా? ఆగరా, ఇంత తొందరగా వెళ్తున్నావు ఎక్కడికి? ఇక్కడ మా అన్నతో నువ్వు మందేస్తా ఉంటే అక్కడ నీ చెల్లితోనే చిందేద్దామని. నా కొడక, నీకు ఆ చెల్లి కావాలి. ఎందుకురా ఈ పసిగుడ్ని ఎలా కొడతా? ఈడు చిన్న పిల్లడేంట్రా, అది మనిషి కూర్చుంటే మంది మనకే చూపిస్తాడు. అది వదిలే గానీ ఏంటి పొద్దు పొద్దు ఇటు వచ్చావు? బావా మూడేం బాగాలేదు, మందేద్దాం రా బావా. ఎక్కడెత్తావు? ఇప్పుడు వరకు ఒక పంచర్ కూడా వేయలేదు. మందేయాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలేట్రా, మన రవి గని పిలుద్దాం. ఫోన్ చేయడికి. విజయ్ మాల్యా అకౌంట్లో ఉన్న డబ్బు అంతా నా అకౌంట్లోకి వచ్చేసినంత ఆనందంగా ఉందిరా. ఈయన డైరెక్టర్ అండి బాబు, ప్యాస్ పోసుకుంటుంటే ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. చేస్తే చేసాడు కానీ. ఎరా రావునా, ఫోన్ చేసావు? ఎక్కడున్నా? రవి బావగడ సంస్థానం దగ్గరికి వచ్చే. సర్లే గాని డబ్బులున్నాయా? నా దగ్గర తక్కువ ఉన్నాయిరా. మన సాదేరాజు గడి దగ్గర ఉన్నాయేమో, అడిగితే అమ్మంటావా? అయితే ఆను కూడా తీసుకొచ్చే, తొందరగా వచ్చే. అలాగే బావా, ఓకే పదరా మనం వెళ్దాం. మరి నువ్వు షాప్ చూసుకోరా. అలాగే.